అక్షయ్ అన్నయ్య ఏం లేదురా, బుల్లెట్ రాజా అని మంచి కామెడీ ఫిల్మ్ వచ్చిందంట, చాలా బాగుందంట. మేమంతా దానికి వెళ్తున్నాం, మీరిద్దరు కూడా రెడీ అయితే. థ్యాంక్స్ అన్నయ్య, బట్ సోఫీ వాళ్ళ ఫాదర్ ఎనీ టైమ్ వీడియో కాన్ఫరెన్స్ వస్తారు. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ నా పవర్ ప్లాన్ గురించి. సో మీరు వచ్చేయండి. ఇట్స్ ఓకే. పావన పిల్లల్ని రెడీ చేసావా? Yes! Your dad said okay to supply the missions. Oh, baby, yes. I'm so happy. Wow. It's really wow. Baby, let's have a party. Yeah. Okay? Yeah. Yes, Mr. Bill. Everything is fine. As soon as we come back to London, we will submit the report, then you provide the missions. Okay. Even your daughter Sophie came and she saw the project land. Then she said, it's nice. Yeah. We'll be coming next week. Okay, Mr. Bill. Thank you. Bye. Hi, Baba. Hey. సరే నీకేం చాక్లెట్ కావాలి? ఫ్రూట్ అండ్ నట్ బాబాయ్. ఓ ఫ్రూట్ అండ్ నట్. నీకు? డైరీ మిల్క్. వెరీ గుడ్. నేను మీకు డబ్బు ఇస్తాను, మీ నాన్న తెలియకుండా మీరు వెళ్ళి తీసుకోండి. ఓకే, ఇదిగో నువ్వు వెళ్ళి తెచ్చుకో, నువ్వు కూడా తెచ్చుకో. ఓకే, థాంక్ యూ బాబాయ్. దట్స్ నైస్. బాయ్ బాబాయ్. బాయ్.
చేస్తున్నావు? అదే నా ప్రాజెక్ట్ వర్క్ గురించి. ఓ అవును, ఏంటిది? అది ఆర్కిటెక్ట్ డిజైన్. నా ఫ్యాక్టరీ ఉంది కదా, దాని మెషిన్స్ అండ్ బిల్డింగ్ డిజైన్స్. ఓహో, మరి ఇదెలా వచ్చింది? ఇదే ఇక్కడే కలెక్ట్ చేసిన వేస్ట్ రబిష్ అంతా కాంపాక్ట్ చేసి పెద్ద ఒక ప్లాంట్ ఉంది, అక్కడ పెడితే పవర్ వస్తుంది. పవర్ వస్తుందా? చెప్పొచ్చు కదా నీ ప్రాజెక్ట్ గురించి, నాకు కూడా తెలుస్తుంది. ప్లీజ్. సరే, 1000 tons వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ నుంచి 60 megawatts పవర్ తయారు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఒక 20,000 tons రావచ్చు. చెప్పు బామా. సరే, ఓ పని చేద్దామా? ఇదంతా ఆపేసి మన సినిమాకి వెళ్దాం పద. నా ప్రాజెక్ట్ వర్క్ ఉంది దీనిలో. లేదు బామా, ప్లీజ్ ప్లీజ్ పద ఏ పద. చెప్తున్నా కదా నాకు చాలా వర్క్ ఉందని. ఒకసారి చెప్తా నీకు అర్థం కదా. పా. ఏంటి అక్షయ్, ఎప్పుడు బిజీగా ప్రాజెక్ట్ వర్కేనా? లండన్ నుంచి ఎప్పుడో ఒకసారి వస్తావు, మళ్ళీ 1 weekలో వెళ్ళిపోతావు కదా. ఉన్నన్ని రోజులు సరదాగా ఉండక ఎందుకు పాపం దాన్ని విసుక్కుంటావు? సరే, మా ప్రేమ డీప్గా డెవలప్ అయ్యి సోఫీ ప్రెగ్నెంట్ అయింది. సార్, లగేజ్ అంతా పెట్టేశాను, బయలుదేరదామా సార్? ఓ పని చేయి, కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి ఉంచు, వెళ్ళు. అలాగే సార్. వీడు ఇంకా రావట్లేదేంటి? ఫ్లైట్ టైం అవుతుంది. అక్షయ్ అన్నా, తొందరగా రా, ఫ్లైట్ టైం అవుతుంది. వస్తున్నామన్నా. వచ్చారా? రండి, త్వరగా రండి, టైం అవుతుంది. సోఫీ రెడీ కొద్దిగా లేట్ అయిందన్నా. రండి పోదాం. సోఫీ, hey, hey, what's happening? Sophie, are you okay? What happened? ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందిరా. Hey, sweetheart, is it food poison? It's not food poison, Akshay. Then? You're going to be a dad. Huh? I'm pregnant. Could be a dad. Wow. Hey, that's nice. Come on. Yes. Come. Let's go upstairs and take some rest. లక్ష్మి, 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 వదులు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు భావన ఏం చేస్తుందో. ఏమైందమ్మా, ఇంత అగైత్యానికి పాల్పడ్డావు? నాకు బావంటే చాలా ఇష్టం. బావ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఇంకెవరిని నా జీవితంలో ఊహించుకోలేను. నాకు బావంటే అంత ఇష్టం. చూడమ్మ లక్ష్మి, బావతో నీ పెళ్లి జరగాలి, అంతే కదా? సోఫీకి ఎలాగైనా అబార్షన్ చేయించి వాడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను ఖచ్చితంగా ఇంటి కోడలు చేస్తాను. అక్షయ్, నా మాట మీద నీకు గౌరవం ఉందా లేదా? ఎందుకు లేదన్నయ్య? అయితే నేను చెప్పినట్టు విను. చెప్పు. సోఫియాకి అబార్షన్ చేయించి తనని లండన్ పంపించేయి. What are you talking అన్నా? అన్నా, సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్. I can't kill my blood. I will never do that. దీనికి అసలు ఒప్పుకోను. రేయ్, మరి లక్ష్మి సంగతి ఏంట్రా? నేనేం చేయాలి? ఓకే సరే, లక్ష్మి కావాలంటే మేమే దగ్గర ఉండి ఒక మంచి కురాన్ని చూసి పెళ్లి చేసేస్తాం. అక్షయ్, నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని నాన్నగారు ఆల్రెడీ అత్తయ్యకి మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట సంగతి ఏంటి? నేను మాట ఇచ్చానా? నేను కాదు కదా. ఓ, అలా వచ్చావా? గుడ్. నాన్నగారి ఆఖరి కోరిక తీర్చలేని నీకు ఆయన ఆస్తి మీద కూడా హక్కు లేదు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది.
రే అక్షయ్ టీ తీసుకోరా. ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో డీప్ ఆలోచనలో ఉన్నావు. ప్రాబ్లం రా. నీకు ప్రాబ్లమా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. అబ్బో ఏంటో అది? నేను సోఫీ మొన్న ఒక చిన్న మందు పార్టీ చేసుకున్నాం. ఆ మందులో నేను సోఫీ. నువ్వు సోఫీ? వద్దు బాబు ఇంకేం చెప్పొద్దు. ఐ క్యాన్ అండర్స్టూడ్. మందు పార్టీలో మీరు ఇద్దరు మందు తాగేసి అంతే కదా? అదే ఉందిరా, నీకు కామనే కదా మీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో. కానీ తను ప్రెగ్నెంట్ అయిందిరా. సో వాట్ ప్రాబ్లం? కరెక్ట్గా నేను నా సోఫీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుతున్నప్పుడు మా ఇంట్లో అందరి ముందు సోఫీ వామిచ్చేసింది. ఓ షట్. అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? సోఫీకి అబార్షన్ చేసి లండన్కి పంపించమన్నాడు. ఎందుకురా? ఉంది కదా నా మరదలు. అవును లక్ష్మి. లక్ష్మిని నేను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి సగం నాకు ఇవ్వనన్నాడు. అప్పుడు సోఫీని వదిలేసి లక్ష్మిని చేసుకోరా? రేయ్, సోఫీ కడుపులో నా బ్లడ్ రా. ఏంట్రా నా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నువ్వు సోఫీతో ఉన్న అదే బ్లడ్, లక్ష్మితో ఉన్న అదే బ్లడ్, ఇంకెవరితో ఉన్నా అదే బ్లడ్. సోఫీ కాకపోతే రోఫీ, రోఫీ కాకపోతే బర్ఫీ. రే నీ అబ్బా, సోఫీని నేను వదిలేసినానుకో నా ప్రాజెక్ట్ టమాష్. ఎందుకో తెలుసా? ఎవరా నాకు మెషిన్ సప్లై చేసాను అనుకున్నా? సోఫీ వాళ్ళ ఫాదర్. ఆయన కంపెనీ నుంచే నా ప్రాజెక్ట్కి మెషిన్ తీసుకుంటున్నాను. సోఫీని వదిలేస్తే ఎలా వస్తారా నాకు? అంతే. రేయ్, అప్పుడు నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలి. ఈ మూడు కావాలంటే కుదరదు మామ. ఈ మూడిట్లో నువ్వు ఏదో ఒకటి వదలక తప్పదు. అదేరా, అదే థింక్ చేస్తున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. అంతే, ఏదో ఒకటి వదిలేయడమే. రే, వేరే ఐడియా చెప్పరా. వచ్చిందిరా ఐడియా. ఏంట్రా అది? రై, మీ అన్నయ్యని లేపేద్దాం. ఏమన్నా? నా అన్నయ్య చెప్పేయాలా? నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలంటే మీ అన్నయ్యని చంపేయక తప్పదు. తప్పదా? తప్పదు. సరే, చంపేస్తా. ఎలా? ఏముంది, ఒక కత్తి తీసుకెళ్ళి పొడి చెయ్యి. రేయ్, జోక్ చేశాను రా. దానికి సపరేట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. రేయ్, నీకు అలాంటి వాళ్ళతో కూడా పరిచయం ఉందా? రేయ్, నాకు ఇదంతా రియల్ ఎస్టేట్లో కామన్ రా. నీకు విషయం తెలుసా? నేను ఈ పెప్సీ గోడాన్ని ఎలా కబ్జా చేశాను అనుకున్నావు? ఒకరిని లేపేసి కబ్జా చేశాను. నువ్వు మామూలు కాదు. हेलो, हाँ हेलो कमल भाई, कैसे हो कमल भाई? मैं रियल एस्टेट वासु बोल रहा हूँ. एक आदमी को ऊपर भिजाना है. हाँ, वो दौलत का प्रॉब्लम चल रहा है भाई. हाँ भाई, उसको उड़ाने की सुपारी देने वाला उसका सगा भाई है. किसी को कानो कान खबर नहीं होनी चाहिए. मैटर बहुत सीक्रेट रखना चाहिए, क्योंकि अगर ये मैटर किसी को मालूम हुआ तो उसको आने का पैसा नहीं मिलेगा. समझ गया ना भाई? प्लेस आप बोलो भाई, मैं पहुंच जाऊंगा. आप जो भी प्लेस बोलेंगे. भूत बंगला ठीक रहेगा भाई. शाम में बात करेंगे. हाँ, बात करेंगे. मैं पहुंच जाऊंगा भाई. ओके बाय. रे अक्षय, ఈవినింగ్ 5:30 రోడ్ నెంబర్ 36 భూత్ బంగ్లా వచ్చేసాయి. ఓకే ఓకే రైట్ మ్యాన్, డోంట్ వరీ, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. రిలాక్స్గా ఉండు. ఓ హలో, ఎవరు? ఎయిర్పోర్ట్ పక్కన 100 ఎకరాల టేబుల్ క్యాష్ ఇచ్చి కొనేస్తాను, రమ్మని చెప్పు. ఇదో బయలుదేరుతున్నాను. నా బ్లడ్, నా బ్లడ్,
డబ్బులు. అందుకోసమే నా అని నీకు హార్ట్ లేదురా. నిన్ను ఇక్కడ